ఓ సారీ, టైం అవుతుంది మ్యాచ్కి. నీ జెర్సీ ఏది? అంటే రాజస్థాన్ డ్రెస్ మారింది కదా, మార్కెట్లోకి ఇంకా స్టాక్ రాలేదు. దండం పెట్టుకుంటున్నారా? నువ్వు మ్యాచ్ పెట్టుకో బాబు. సరే. అవును, మ్యాచ్ స్టార్ట్ అయ్యి ముందు దండం పెట్టుకుని అలవాట్లేదా నీకు? నేను పూజ చేస్తానండి. పూజ? ఏది చెయ్యి. బాగా టైం పడుతుంది. పర్లేదు, నేను వెయిట్ చేస్తా. తప్పదా? రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు రాజస్థాన్ టీంని ఇచ్చావు, మంచి కెప్టెన్ని ఇచ్చావు, మంచి వైస్ కెప్టెన్ కూడా ఇచ్చావు. అదే చేత్తో మా టీంలో ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్ రహానే, బట్లర్, స్మిత్లని హాఫ్ సెంచరీ కొట్టిస్తావని, అదే చేత్తో 100 కూడా కొట్టిస్తావని, అదే చేత్తో 200 కూడా. 200 అంటే 200 అని కాదు, వాళ్ళు ఎంత కొడితే అంత. 50, 60, 70 నువ్వు కొట్టిస్తావని తెలుసు. బికాజ్ యు ఆర్ గాడ్. బేసికలీ యు ఆర్ ఎ వెరీ గుడ్ గాడ్. థ్యాంక్ యూ. మీకు మా ప్రార్థన చాలా కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తలా అనిపించింది. అయినా ఇవన్నీ నాకు కొత్త కాదు. నువ్వు నీ టీం గురించి పూజ చేస్తావు, నేనేమో కవిత రాస్తా, అంతే. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఆర్ అన్న కవితలన్న చాలా ఇష్టం. నా కోసం ఒకసారి. ఆర్ఆర్, మీరు మరీ నన్ను మొమాట పెట్టేస్తున్నారు. ఇట్స్ ఓకే. సరే, అడగకుండానే నాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. ఏడిస్తే 6 ఇచ్చావు, బాధేస్తే విన్ ఇచ్చావు. ప్రియంచల్ లాంటి క్యాప్టెన్ ఇచ్చావు, రషీద్ లాంటి ఆల్రౌండర్ని ఇచ్చావు, భువి లాంటి బౌలర్ని ఇచ్చావు, వార్నర్ లాంటి బ్యాట్స్మెన్ ఇచ్చావు. సరే, లో స్కోర్ డిఫెన్స్ చేసే బౌలింగ్ ఇచ్చావు, ఎంత స్కోర్ కొట్టినా చేసే బ్యాట్స్మెన్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకే సరే ఫస్ట్ మ్యాచ్ లాస్ ఇచ్చావు? అయినా సరే నువ్వు నాకు నచ్చావు. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఇట్స్ ఓకే. మ్యాచ్ చూద్దామా? షూర్.